తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ కీలక నేత ధర్మపురి అనగా గతంలో ఎంపీగా ఉన్నటువంటి అరవింద్ ను టార్గెట్ చేస్తూ ఇక టికెట్ కనుక ఇస్తే చంపేస్తామంటూ ఒక వార్తలు అయితే వస్తున్నాయండి. గతంలో మోడీ తాను ఏదైతే స్పీచ్ ఇచ్చారో అదే స్పీచ్ అయితే చదవడం, ఇక కొంతమంది గత అసెంబ్లీ ఎలక్షన్ లో అంత బలమైన కీలక నేత ఎందుకు జరిగింది సంఘటన ఏ రకంగా అనేది చూద్దామండి. ఇక్కడ పెట్రోల్ కూడా ఒక పోసుకున్నటువంటి సంఘటన మనకు తెలుస్తుంది. నిజామాబాద్ లో బీజేపీలో అంతర్గత పోరు తీవ్ర స్థాయికి చేరింది. ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు మరోసారి బీజేపీ తరఫున లోక్సభ టికెట్ ఇవ్వడంపై బీజేపీ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు బీజేపీ పార్టీ కార్యకర్తలు సతీష్ ఎంపీ అరవింద్ మరోసారి టికెట్ ఇవ్వదంటూ రోడ్డు పైన నిరసన వ్యక్తం చేస్తూ పొట్టెలు పోసుకొని ఆత్మహత్యన కూడా పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా అయింది. ఎంపీ ధర్మపురి అరవింద్ పై మొదటి నుండి బీజేపీ పార్టీ కార్యకర్తలు తీవ్రమైన వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తుంది. పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమంలో కూడా చురుగ్గా పాల్గొనడని, అసలు కార్యకర్తలు కలుపుకోలుతనం కూడా అతనికి ఉండదని, ఎల్లప్పుడూ సొంత నిర్ణయాలు తీసుకుంటారని, కార్యకర్తలు ఏదైనా ఇబ్బంది జరిగినా పోరాటాలు చేసి అరెస్ట్ అయినా కూడా పట్టించుకోరని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వ్యక్తిని పార్టీలో ఉంచడమే ఎక్కువ అని, అలాంటి మరోసారి ఎంపీ స్థానాన్ని అసలు ఇవ్వద్దంటూ బీజేపీ కార్యకర్తలు హైకమాండ్ డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసిన వారిని పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఒకవేళ ఆయన టికెట్ ఇస్తే తప్పకుండా ఓడిస్తామని అధిష్టానాన్ని హెచ్చరిస్తున్నారు. సొంత పార్టీ నేతలే ఈ రకంగా అనడంతో మింగుడు పడడం లేదంటున్నారు రాజకీయ రాష్ట్ర నిపుణులు కూడా.